అది ఊరులు ఉండాలా. ఏం కావాలి? గారు కావాలా? తింటావా? చైనా చేస్తానే. సరే నువ్వు గారెలు గారెలు అడిగాడా మావాడు? గారెలంట మొత్తం మీద గారెలు సిల్లి గారెలు అడిగాడమ్మ మా వాడు. నువ్వు కూడా తింటాం గారే. బొక్కన్న గారు కావాలా బొక్కలేని గారు కావాలా? వీడు కోడికూర చిల్లి గారు. బొక్కన్న గారు బొక్కలేని గారు కోడికూర ఉంది. వీడు గారే కావాలి ఇంకా డబ్బు. అమ్మాయి మా బొడ్డోడు గారెలు అడిగాడండి. మినపగారెలు చేస్తున్నప్పుడు దాంతో పాటు అల్లం చట్నీ కోడికూర. కోడికూర ఉంది ఇంట్లో. కోడికూర ఆల్రెడీ బిర్యానీ చేసుకుని కోడికూర తినేసాం ఇవాళ. ఆ కూరకి తోడుగా ఈవినింగ్ స్నాక్స్ అండి ఇప్పుడు గారెలు. మినపగారెలు ఇంకో మా వాడు ఇంకో మా 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 అత్త కనుక గారెలు వేసి పెడితే నాకు డబ్బులు ఇచ్చేద్దాం అని చెప్పి 500 తెచ్చాడండి. అంగన పెద్ద 500 అయితే చూడండి ఎక్కడ చూసుకుంటారు మీరు. అదే మామూలుగా కొట్టు దగ్గర అమ్ముతారు కదండి. అయిపోయి వాడు కట్ట తెచ్చాడు. ఇక మా మేనలు అమ్ము గట్టిగా ఉందరు కట్ట. నాకు ఎవరు ఏమి ఒక్కలేదు తిని బాగుందని నిజంగా డబ్బులు అయిపోతే అంత బాగుంది. ఓకే పప్పు చారు ఉప్పు చేప అన్నట్టే ఉన్నాయి. డాన్స్ కూడా వేస్తున్నాడు. మనం మినపగారెలు చేసుకోవడం కోసం ఒక గ్లాస్ పప్పుని నేను శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నీళ్లు పోసుకుని 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మనం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా దానికి ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట. పొట్టుపప్పు అయితే మంచిగా గారెలు టేస్ట్ బాగుంటుందండి. నేను ఇప్పుడు దీన్ని రోట్లో రుబ్బుకుంటాను. మినపగారెలు బాగుంటాయి ఇలాగా. దీన్ని ఇప్పుడు పొట్టు అంతా శుభ్రంగా తీసేసుకుని కడిగేసుకోవాలి. చాలా మందికి గారెలు ఏంటంటే నూనె పీల్చేసుకుంటాయి, లేకపోతే మెత్తగా రావు, గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి, అలాగ ఉంటది కదండి. ఇప్పుడు అలా కాకుండా తక్కువ నూనె పీల్చుకుని గారెలు మెత్తగా మృదువుగా రావాలంటే ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. డోనట్లు వచ్చినట్టు వస్తాయండి. పైన డోనట్ ఎంతలా ఉంటది ఎంతలా ఉంటుంది, ఉబ్బినట్టు ఉంటుంది చూసారా, ఆ టైప్ లో అలా ఫ్లఫీగా వస్తాయండి. నూనె కూడా ఏం పీల్చుకోవు, బాగుంటాయి. మా పిల్లలకైతే గారెలు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు మా అల్లుడు కూడా అడిగాడు, అందుకని నేను చేస్తున్నాను. చూడండి, పప్పు చక్కగా ఇలాగా నీట్గా కడిగేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా వడపోసేసుకుని ఎంత తక్కువ వాటర్తో గట్టిగా మెత్తగా రుబ్బుకుంటే మనకి గారెలు అంత మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం కొంచెం తీసుకుని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత వేసుకొని రుబ్బుకోవాలి. పప్పు ఎక్కువ ఉంది కాబట్టి 2 వాయిల కింద రుబ్బుకుంటానండి. మనకి రోట్లో రుబ్బి వేసిన గారెలు ఆ రుచే వేరుంటుందండి. అసలు తినేవాళ్ళకి తెలుసు ఆ టేస్ట్. మనకు మామూలుగా మిక్సీ గ్రైండర్లో వేసిన దానికి దీనికి రుచిలో చాలా తేడా ఉంటుంది అన్నమాట. మన గారెలకి పిండి అయితే రుబ్బేసుకున్నామండి మెత్తగాను. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని గారెలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకుంటున్నానండి. ఈ పిండి నేను ఫస్ట్ ఏంటంటే ఉత్తుగా పిల్లల కోసం మిర్చి అది ఏమీ లేకుండా వేస్తున్నానండి. పిల్లల కోసం వేసేదైతే జస్ట్ మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. మనకి పొట్టొబ్బరం లాంటివి అది ఏమీ లేకుండా ఉంటుంది, జీలకర్ర మంచిదండి. ఇది వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. పిండి చూసారా, కొంచెం అంటే మరీ కాదు, కొంచెం ఇలా కొద్దిగా వాటర్ తడుపుకుంటూ రుబ్బుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి గారె ఆయిల్ పీల్చుకోకుండా మెత్తగా బాగా వస్తుంది అనమాట, ఫ్లఫీగాను. ఈ విధంగా ఉండాలి పిండి మనకి గారెలు వేసుకోవడానికి. మనకి రోట్లోనే రుబ్బాం కాబట్టి ఇదేంటంటే గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకుంటే పిండిని ఇలా కొట్టుకోవాలండి, మృదువుగా అవుతుంది పిండి. ఇప్పుడు మనం రోట్లోనే రుబ్బాం కాబట్టి బాగానే ఉంది. ఇది డైరెక్ట్గా వేసేసుకుంటాను నేను ఇప్పుడు గారెలు.
గారెలు ఎప్పుడు కూడా పిండి రుబ్బిన తర్వాత వెంటనే వేసేసుకోవాలండి. చూడండి, మనకి సాంప్రదాయబద్ధంగా చక్కగా ఇదివరకు ఇలా అరిటాకుతో వేసుకునేవారు. ఇప్పుడు చాలామంది పాలిథిన్ కవర్లతో వేసుకుంటున్నారండి. ఫస్ట్ ఏంటంటే దీన్ని ఆకుని తడుపుకోవాలి, అలాగే చేతిని తడుపుకోవాలి. తర్వాత ఈ తడి చేతితో పిండి ముద్ద తీసుకోవాలి. ఇలా పిండి ముద్దను తీసుకుని చక్కగా ఇలా రౌండ్గా చేసుకుని ఈ ఆకు మీద పెట్టుకుని జస్ట్ ఇలాగా దీన్ని రౌండ్గా ఇలా నొక్కుని మధ్యలో తడి చేసుకోవాలండి. వేలు తడి చేసుకుని మధ్యలో ఇలాగా చిల్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగ చేతి మీదకి తీసుకుని ఆల్రెడీ తడిపాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్లో ఇలా వదులుకోవడమేనండి. చూడండి, ఇలా గరిటతో రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోధుమ రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. లోపల వరకు పూర్తిగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా మనకి ఇలాగా ఆయిల్ వాడిపోయిన తర్వాత తీసేసుకోవడమేనండి. అసలు నూనె అయితే ఏమాత్రం పీల్చుకోవు, మనం గట్టిగా రుబ్బుకున్నాం కాబట్టి. పిండిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఏండి మొత్తం గాలి చేసింది మా అక్క. మొత్తానికి కోడి కూరతో చిల్లుగారండి. అక్షయ్ ఆల్రెడీ మా అల్లుడు తినేసాడు శుభ్రంగానా. ఇక తరువాత మిగతా ఆడు తినంగా మిగిలిన మేము తిన్నప్పుడు సిల్లిగారండి అండి బాగారా. ఈ గారికి బొక్క ఎందుకు కడతారండి? బొక్క కట్టకుండా మామూలుగా వేస్తే గారి రాదేంటి? బాగా ఉడుకుద్దని పెడతారు గురు. బాగా ఉడుకుద్దా? మరి అక్కడ ఇడ్లీ అన్ని మామూలు ఇడ్లీలు కూడా బెజ్జలెట్టొచ్చు కదా. అది ఆవిరి మీద పట్టుద్ది కానీ ఉడికి ఆయిల్ నేను అనుకోవడం మధ్యలోని కూడా బాగా ఏగాలని చెప్పి పెడతారేమో అనుకుంటున్నా. మరి పూరికి అదిరిపోయింది, సూపర్ ఉంది. అవి పలుచుకుంటా కదా పూరిలో. ఎలా ఉందిరా? సూపర్ అదా. అసలు ఎక్సలెంట్ గా చేసావాక. తిరిగలేదు దాని ఇంకో ప్రేమతో నీకు కడుతుందా తిని ఇంకో అని బాగోరా. మళ్ళీ ఇంకోటి ఒకటి నాకు ఏంటో, ఇప్పుడు గారి ఏదైనా మనం నీటిలో వేసామనుకో, చిన్న బెడ్ అయినా ఏదైనా వేసినా కానీ బుడుకు మురిగిపోద్ది కదా. గారి ఏంటి పైకి తేలుతుందా? నూనె ఎవరేసారు చూద్దామని పైకి వచ్చి చూసి మీరే హేరా అని చెప్పి హాయిగా అందులో నువ్వు నేను మూకులు పక్కన నూనె వేసేయంటారు నువ్వా అని చెప్పి పైకి తెలిసి వస్తుంది. అది అబ్బా బాగుంది ఇది మొత్తం మీద. అదండి మరి మాది గారెలు చాలా బాగున్నాయి సిల్లు గారెలు. మరి మా వీడియో కనుక నచ్చితే మా గోదావరి ఇంటి చుట్టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ కామెంట్ తప్పకుండా మర్చిపోకుండా చేయండి. చెప్పండి రా. కొట్టాను గంట నెత్తిమే పడిపోయి కొట్టాను గంట. అబ్బా ముందు గారు తిని బాబా దద్ద తిని పక్కన మావాడు పని తలకట్టు కట్టాడు చూసారా, బాగుంది కదండి మావాడికి. చిన్నాడు రేపు నుంచి పల్లె పంపిస్తామండి. బాగున్నాడా గడ్డి మొత్తానికి